అందరికీ నమస్కారం. నా పేరు చిగురుపాటి సందీప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిని. మరి ఈ మీడియా సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న ఏదైతే అక్రమ అరెస్టు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం, దాన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈరోజు కూటమి పార్టీ నాయకులు చేసే ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే నిన్న ఏదైతే ఆ కృష్ణలంకలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని వెనకాల ఒక సిఐ చేసినటువంటి దారుణాన్ని వెలుగు తీయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం, దానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందనే ఒక దురుద్దేశంతో దీన్ని ఏదోలాగా డైవర్షన్ చేయాలి. అంటే ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి మనం ఏదో నెపం, అది ఫేక్ కేసు అయినా కూడా ఏదో నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు ఇది చేయాలని చూడడంతో, ఎప్పుడూ కూడా రాజకీయాల్లో 2024లోనే ఆయన ఎంపీగా పోటీ చేశారు ఏలూరులో. అప్పుడు దాకా కూడా ఎప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళింది కానీ, లేకపోతే సెక్రటేరియట్కి వెళ్ళింది కానీ, ఎటువంటి లాబింగ్ చేసింది కానీ ఎటువంటివి కూడా లేవు. అటువంటి క్లీన్ చీట్ ఉన్నటువంటి ఒక కారుమూరి సునీల్ గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. అది కూడా ఏంటంటే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ మీద అంట. ఎన్నో లిక్కర్ కేసులు పెట్టారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఈరోజు తెలుగుదేశంలోని ఎంపీలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి కేసులు కొట్టేశారు. ఇది కూడా అలాగే ఫేక్ కేసు కింద నిర్ధారణ అవడం ఖాయం కాబట్టి. కానీ అదే ఈరోజు మనం చూసుకుంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అదే డ్రగ్స్ కేసులో హైదరాబాద్ ఫామ్ హౌస్లో దొరికితే ఆయన మీద ఇంత చర్య కూడా తీసుకోవాలి. మరి ఈయన చేసింది నేరం, ఆయన చేసింది నేరం అంటే చేసింది 100% నేరం. అటువంటి నీచమైన డ్రగ్స్ పనులు చేసినప్పుడు లేని చట్టాలు ఇవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వర్తిస్తాయని మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎంతోమందిని అరెస్ట్ చేశారు. ఒక మిథున్ రెడ్డి గారిని కానీ, లేకపోతే మన గుంటూరు అంబటి రాంబాబు గారు కానీ, అలాగే చూసుకుంటే ప్రతి ఒక్కరిని మీరు అరెస్ట్ చేసుకుంటే వెళ్తున్నారు. కానీ మీరు ఎన్ని అరెస్టులు చేస్తే అంత ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పి మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తే రీసెంట్గానే ఈ నెలలోనే జరిగింది వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమం. ఆ 2 ఏళ్ళు కార్యక్రమానికి ఈ రోజుకి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి నాయకులకి కానీ ఎవరికి కూడా నిద్ర పట్టట్లే. ఎందుకంటే ఆ రోజు జనాల్లో వచ్చిన వ్యతిరేకత ఏ రకంగా ఉందనేది మీరు అందరూ కూడా చూశారు. కానీ ఎప్పుడు కూడా మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి సంస్కృతి ఎవరికి లేదు. అరెస్టులు చేసే రాజకీయాలు, ఇటువంటి రాజకీయాలు మాకు ఎప్పుడు ఉండవు. అంతవరకు కూడా ఎలక్షన్ జరిగిన రోజు వరకే, ఆ ఎలక్షన్ 40 రోజులు 50 రోజులు మాత్రమే ఏదో విమర్శలు ప్రతి విమర్శలు జరిగితే, తర్వాత అందరూ కూడా అన్నతమ్ములు గానే బాగానే కలిసిమెలిసి ఉండి ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారి ఈ 2 ఏళ్ల పాలనలో అరెస్ట్ చేయడం మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అది మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎస్సీలన్నా, బీసీలన్నా, మైనారిటీలన్నా ఎప్పుడు కూడా చిన్న చూపే. కాబట్టి చిన్న చూపు కాబట్టి ఈరోజు ఒక యాదవ సామాజిక వర్గం చెందిన ఆయన వీళ్ళకి పెద్ద ఇదేం ఉండదు అనే ఒక చిన్న పార్టీ దురుద్దేశంతో ఈరోజు ఆయన అరెస్ట్ చేశారు. కానీ మళ్ళీ ఆయన తొందరలోనే బయటకు వస్తారు. కానీ మీరు చేసి అరెస్ట్లో ఇప్పటికన్నా మీరు పక్కన పెట్టి మీరు ఈ 2 ఏళ్ళు మీరు ఏం చేశారు రాష్ట్ర ప్రజలకని మీరు తెలియజేయాలి. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి, స్కూల్ బ్యాగ్స్ ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు. అమ్మఒడిని తీసి తల్లికి 100 ఏదో పెట్టారు. మీరు పేర్లు మారుతున్నారు తప్ప ఒకళ్ళకి లబ్ధి చేకూర్చింది లేదు. ముందు మీరు చేయాల్సిన పనులు ఆ పనులు చేయండి సార్. మెగా డిఎస్సి అన్నారు, ఎవరికి ఉద్యోగం ఇచ్చారా అంటే మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి మీరు చేయాల్సింది మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి దయచేసి. అంతేగాని అక్రమ అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్ అవి ఎంతో కాలం నడవో. మీకు ఆల్రెడీ దీనికి నిదర్శనం మొన్న వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమమే. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మీద ఎన్నో విషయాల మీద మేము చేసి ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా యువజన విభాగం తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.